ఇదంతా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మా ఊర్లో పోచమ్మ బోనాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఫైనల్లీ 13th ఏప్రిల్కి అయితే ఫిక్స్ చేసిర్రు. ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన కదా, మా ఇంటి దగ్గర కొత్త టెంపుల్ అయింది పోచమ్మ టెంపుల్ అని. సో బోనాల పండుగ చేసుకుంటున్నాం అన్నమాట. ముందు రోజే అందరం వచ్చినాం, మా పెద్దత్తమ్మ వాళ్ళు, చిన్నత్తమ్మ వాళ్ళు, మేము అందరం ముందు రోజు అయితే ఈవినింగ్ వచ్చినాము. బోనాల పండుగ ఊర్లో జరుగుతుందంటే అందరింటికి మొత్తం చుట్టాలు, కలకలలాడిపోతుంది ఊరంతా. ఇక నైట్ చిన్న చిన్న పనులు ఉంటే వేసుకుంటున్నారు అందరూ. మేమైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అట్లా గొర్రెనైతే కట్ చేసారు. బోనాల టైం వరకు అంటే బాగా టైం అవుతుంది కదా, 2-3 అవుతుంది అప్పటికి. అందుకే ఇట్లా మబ్బులా తీసుకెళ్ళి మొక్కి అందరూ ఎవరైనా కట్ చేసుకునే వాళ్ళు ఉంటే కట్ చేసుకున్నారనమాట. సో మేమందరం లేచి అక్కడికి వెళ్ళినాం, మొక్కుకున్నాం, కట్ చేసిరు. ఇక మార్నింగే మటన్ కొట్టడం అవన్నీ పనులు అయిపోయినాయి. ఇక లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాం, దీపాలు పెట్టేసి బోనాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. 2 బోనాలు, మా నాన్నమ్మ వాళ్ళవి, మా మమ్మీ వాళ్ళవి. ఓ పక్క వంట కూడా అవుతుంది. అంటే ఫస్ట్ మార్నింగ్ అయితే ఉప్మా వేసారు అందరికీ టిఫిన్ చేయడానికి కోసం. తర్వాత మా మామయ్య అయితే కర్రీ వండిండు అనమాట. అందరి స్నానాలు అయిపోయినాయి. మార్నింగే మంచిగా కూర్చొని టిఫిన్లు వేస్తున్నాం అందరం కలిసి. మా పిన్ని, మా ఆంటీ, నేను కలిసి బోనం అయితే ఊదిస్తున్నాం. కొంచెం ఇట్లా అమ్మవారి రూపం వచ్చేలాగా చేద్దామని ఐస్ అండ్ నోస్ అయితే ఇట్లా నేను డ్రా చేస్తున్నా ఫస్ట్. ఈ మధ్యలో అందరు ఇట్లనే వేస్తున్నారు కదా, మంచిగా కనిపిస్తుంది ఆ రూపం కూడా. ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా కానీ బాగానే వచ్చింది. ఫస్ట్ మనం కుండకైతే ఆయిల్ రాసి ఇట్లా జల్లెడతోటి పట్టాలన్నమాట పసుపుని. అది మంచిగా అంటుకున్న తర్వాత దానిపైన మనం కావాల్సింది డ్రా చేసుకోవచ్చు. కొంచెం కుంకుమలో వాటర్ కలిపి నేనైతే చేసిన ఐస్, నోస్, లిప్స్, ఇంకా ముక్కు పొడకలాగా చాలా బాగా అనిపించింది. కొంచెం కుండ పెద్దదైతే అయిపో ఇంకా బాగుండేది. ఇంకా అప్పటికి ఎవరం రెడీ కాలేదు, తొందరనే వస్తారని అంటే బోనం అయితే తొందర రెడీ చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరింటికి డప్పులతో వస్తారనమాట బయలుళ్ళు. ఇంట్లో నుంచి బోనం తీసుకెళ్ళాలి, అక్కడ పోచమ్మ దగ్గర పెట్టాలి. ఊరంతా కలిసి చేస్తారు ఇట్లా. ఇంకా అమ్మవారికి ఓడిబియ్యము ఇంకేమైనా పెట్టేటివి ఉంటే అన్నీ రెడీ పెట్టుకుంటున్నాము. ఓడిబియ్యం కలుపుతున్నప్పుడు అయితే 5గురు కలిసి కలపాలన్నమాట. ఈసారి ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ క్యాప్చర్ చేసినాం మ్యాక్సిమం. మా ఇల్లు పోచమ్మకి దగ్గరే ఉంటుంది, మా పాతిల్లు ప్లేస్లోనే కట్టారు, మీకు చెప్పిన ఆల్రెడీ. సో మేము దగ్గర దాకా వచ్చినాక రెడీ అయిదాంలే అని కొంచెం లేట్ చేసినాం రెడీ అవ్వడం. ఇక మాకు డప్పులు, డీజే సౌండ్ వినిపించినప్పుడు ఇక వస్తురు కదా అని అందరం ఫాస్ట్గా రెడీ అవుతున్నాము. అందరం మంచి శారీస్ కట్టుకున్నాము, చాలా బాగున్నాయి అందరి లుక్స్. అంటే మీరే చెప్పాలి కామెంట్స్లో మేము ఎలా ఉన్నాం అనేది. ఇక మా వందన నేనంటే వీడియో అంటే వాళ్ళు ఇట్లా మేము ఏదో ఒకటి మాట్లాడుకోవాలని ట్రై చేస్తాము. అదంతే, ఇక వీడియో అంటే చాలు ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, వాటిగా చూస్తే ఎట్లుంటుంది, అదే మ్యాజిక్. బోనం ఎత్తుకునేది మా మమ్మీ అండ్ పిన్ని కాబట్టి వాళ్ళైతే ఇట్లా వేసుకుంటారు అనమాట టవల్. ఇక అందరం రెడీ అయినాం కాబట్టి బోనాలు ఎక్కడి వరకు వచ్చినాయో చూద్దామని మేము వెళ్ళినాం అనమాట. నాతో వస్తున్న ఈ 3 మా అత్త కూతుర్లు, నేను మా సన్ అయితే వీడియోలు తీసుకునడమేనే ఉన్నాం. తర్వాత అవి ఇవి అన్నీ కలిపేసి ఒక వీడియో అయితే తయారు చేసినాం. ఎక్కువ మా సన్ని తీసిండు నా కోసం. రెడీ అయిన తర్వాత ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది, అట్లా బయట ఒక రౌండ్ వేసి వస్తేనే మంచిగా ఉంటుంది కదా అని అందరం వెళ్ళినాం అక్కడికి. అంటే బాగా దూరం కాదు, దగ్గరే, గ్రామ పంచాయతీ వరకు ఆల్రెడీ వచ్చిర్రు. చూసిరా బోనాలన్నీ వచ్చినాయి ఇక్కడికి ఆల్రెడీ. డీజే పెట్టి డ్యాన్స్ కూడా వేస్తుండ్రు. వీళ్ళంతా వచ్చేది మా ఇంటి సైడే కాబట్టి మళ్ళీ వీళ్ళతోటే మేము వెళ్ళిపోయినాం మా ఇంటికి కొంచెం ముందే. ఇదంతా ఉండాలి, నువ్వు తీసేది కూడా తీయాలి. నువ్వు తీస్తే నువ్వు ఎట్లా పడతావు వీడియోస్లో, అందుకే నిన్ను తీస్తున్నా నేను.
పెట్టద్దు మా సన్ని తిత్తానా బాబాయ్ అంటే బోనాల కంటే కొంచెం ముందే నడుచుకుంటూ వచ్చినాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. డ్రెస్ వేసుకున్నది మా పిన్ని, పక్కన ఉన్నది మా అత్తమ్మ అంటే మా మామయ్య వాళ్ళ వైఫ్, వెనుకున్నది మా అమ్మమ్మ. వీళ్ళని ఎక్కువ చూసుండరు అందుకే చెప్తున్నాను. ఈ బోనాలు మా ఇంటి దగ్గరకు వచ్చేలోపు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. తర్వాత నేనైతే ఇంటికి పోయినా. ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అదే లాస్ట్ ఉంటుంది అనమాట. లాస్ట్ నుంచి వస్తున్నాయి బోనాలు మా గల్లీలో. సో ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బొట్టు అయితే పెట్టించుకొని అక్కడ నుంచి బోనం అయితే తీసుకొని బయటికి వచ్చినాం ఇట్లా. మళ్ళీ సెకండ్ మా ఇంట్లోకి అనమాట. చూడండి డప్పులతో ఇట్లా బోనం అయితే బయటికి తీసుకురావాలి. తర్వాత నెక్స్ట్ మా ఇంట్లోకి మా మమ్మీకి కూడా బొట్టు పెట్టిండు. అందరికీ పోషమ్మకి మొక్కి బొట్టు పెడతాడు అనమాట. ఆయనతోటి పెట్టించుకున్నాము. ఇక్కడ కూడా బోనం తీసుకొని బయటికి అయితే వెళ్ళినాం. మా 2 ఇల్లుల తర్వాత ఈ 2 ఇల్లులు ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా బోనాలు తీసుకున్న తర్వాత కదలాలన్నమాట. అందుకే అక్కడ అందరం అయినాం. ఇదంతా మా పెద్ద ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీ. ఒక 2-3 మిస్ కావచ్చు. టోటల్ అయితే వీళ్ళంతా మా ఫ్యామిలీ అన్నమాట. మా అత్తమ్మ కూతుర్లు, అమ్మమ్మలు, మేనత్తలు అందరూ ఉన్నారనమాట దీంట్లో. ఇంటి దగ్గర వాళ్ళ బోనాలు కూడా బయటకు వచ్చిన తర్వాత అందరం కలిసి పోచమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి ఇక్కడ
చూసిరా గుడి మొత్తం ఎట్లా నిండిపోయారో. బయట కొంతమంది నిలిచినారు. గుళ్ళో అయితే ఒకటే చుట్టూ తిరిగి అక్కడ బోనాలు అయితే పెట్టిర్రు అమ్మవారికి నైవేద్యంగా. ఇంకా ఒక్కొక్కరి బోనం నుంచి నైవేద్యం తీసి అమ్మవారికి ఓడిబియ్యం అయితే సమర్పిస్తారు. ఇక అదంతా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇదంతా మీకు చూపిద్దామని నేను ఇట్లా వీడియో తీస్తుంటే మా చింటన్న నన్ను యూట్యూబ్ ఫేమ్ అని అక్కడ వాళ్ళకి చెప్తుండు. అట్లా జోక్ చేస్తుంటాడు అంతే. ఇంక ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ మా వాళ్ళే. మా సన్ని, మా నిజామాబాద్ బ్రదర్స్, మా అబ్బి, మా చింటన్న, మా డాడీ వీళ్ళందరూ ఈ వీడియో తీస్తుంటే ఇట్లా నిల్చున్నారు అనమాట. వాళ్ళని కూడా ఇట్లా క్యాప్చర్ చేసిన. వాళ్ళ పని చేసుకున్నప్పుడు తీయడం వేరు, ఇట్లా డైరెక్ట్ ఉన్నప్పుడు తీయడం వేరు కదా. సో ఒకసారి అయితే వీళ్ళందరినీ వీడియో తీసిన. అరే నేను తీసిన ఇక అక్కడ ఓన్లీ మా మమ్మీ అండ్ పిన్ని ఉన్నారు. వాళ్ళు ప్రాసెస్ అంతా అయిపోయినాక వస్తారు. ఇక మేమైతే వచ్చేసి తింటున్నాం. 1:30 అవుతుంది కదా, అందరికి ఆకలి అవుతుంది అని చెప్పి మా డాడీ అందరిని ఇంటికి రమ్మన్నాడు. ఫస్ట్ గుడాలు కళ్ళుతోటి స్టార్ట్ చేసినాం. ఇక కళ్ళు తాగేటోళ్ళు కళ్ళు, థమ్స్అప్ తాగేటోళ్ళు థమ్స్అప్. గుడాలు అయితే పెట్టుకుని అందరం కూర్చున్నాము. ఆడవాళ్ళందరూ ఇంట్లో, మగవాళ్ళందరూ బయట. ఇట్లా కూర్చున్నప్పుడు అయితే మంచిగా మా సన్న ఒక వీడియో తీసిండు, గుర్తుండిపోతుంది అట్లా. నేను మర్చిపోయినా, తినడం ఏమో ఇంపార్టెంట్ కదా మనకి. ఇదేమో బయట మగవాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అందరికి వెళ్ళిపోయారు. అంతా అయిపోయే వరకు ఈవినింగ్ 5-6 అయింది. ఇక తర్వాత నైట్ అందరం మళ్ళీ తినేసి డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ పిల్లలు అయితే స్టార్ట్ చేసారు. అంటే మా ఇంటి దగ్గర టెంపుల్లో ఒక చిన్న డీజే ఉంటుంది, అది తెచ్చుకొని పెట్టుకున్నాము. ఇక డ్యాన్స్లు అయితే చేసినాము. డ్యాన్స్ వేస్తేనే ఆ ఫెస్టివల్ ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట మాకు.
మొత్తానికి మా బోనాల పండుగ ఇలా జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.